హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత్ అకాడమీ. సో, పీటీఎస్‌పీ సబ్జెక్ట్‌లో ప్రాబబిలిటీ థియరీ కాన్సెప్ట్‌లో భాగంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే 3 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటవి అంటే మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. ఫస్ట్‌దొచ్చేసి మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. సెకండ్‌దొచ్చేసి మనకు ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. నెక్స్ట్ థర్డ్‌దొచ్చేసి ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఈ 3 టైప్ ఆఫ్ ఈవెంట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మనకు 2 మార్క్స్ క్వెషన్స్‌కి అడగడానికి ఛాన్సెస్ ఉన్న వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే. రైట్. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో, బిఫోర్ గోయింగ్ ఇంటు వీడియో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఇన్ ద వీడియో మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఓకే. సో, మీరు ఎంత ఎక్కువగా షేర్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అంత ఫాస్ట్‌గా పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. ఓకేనా? సో, మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది. రైట్. సో, ఫస్ట్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. ఫస్ట్‌దొచ్చేసి మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. సో, మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. కొన్ని ఈవెంట్స్‌ని మనం మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ అని ఎప్పుడు చెప్తాం చెప్పండి? సో, ఫస్ట్ 2 ఈవెంట్స్ గురించి మాట్లాడదాం. 2 ఈవెంట్స్ ఏ అండ్ బి. 2 ఈవెంట్స్ ఏ అండ్ బి ఆర్ సెడ్ టు బి మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్. ఆర్ సెడ్ టు బి మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్. ఎప్పుడు చెప్తాం చెప్పండి? ఈ రెండిటిని మ్యూచువల్ ఎక్స్‌క్లూజివ్ అని. ఇఫ్ దే డోంట్ హ్యావ్ కామన్ అవుట్‌కమ్. సింపుల్‌గా చెప్పాలి అంటే ఈ విధంగా చెప్పొచ్చనమాట. ఇఫ్ దే డోంట్ హ్యావ్ కామన్ అవుట్‌కమ్స్. 2 ఈవెంట్స్‌కి గనక కామన్ అవుట్‌కమ్స్ లేకపోతే వాటిని మనమేమంటాము? మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. ఓకే. లేదు, ఫేమస్ డెఫినిషన్ ఇంకో డెఫినిషన్ ఉంది. ఏంటది? ఆర్ ఇంకొక డెఫినిషన్ ఏంటి? 2 ఈవెంట్స్. 2 ఈవెంట్స్ ఆర్ ఎన్ని ఈవెంట్స్ అయినా ఓకే. ఓకేనా? సో, ఎన్ని ఈవెంట్స్ అయినా ఉండొచ్చు ఇక్కడ. జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. సో, జనరల్‌గా రాద్దాం. ఇఫ్ ద అక్కరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్. ఇది మోస్ట్ ఫేమస్ డెఫినిషన్ అనమాట. ఓకే. ఇది మీకేంటి అంటే సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి నేను చెప్పిన పాయింట్ ఇది. ఓకే. సో, చాలా టెక్స్ట్ బుక్స్‌లో గాని, చాలామంది గాని ఈ డెఫినిషన్ యూజ్ చేస్తారు. ఏంటది? ఇఫ్ ద అక్కరెన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఈవెంట్. ఇఫ్ అక్కరెన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఈవెంట్ ప్రివెంట్స్. ఓకే. ఇఫ్ వన్ ఆఫ్ ద ఈవెంట్ ప్రివెంట్స్ ద హ్యాపెనింగ్ ఆఫ్ అదర్ ఈవెంట్స్. ప్రివెంట్స్ ద అక్కరెన్స్ ఆఫ్ అదర్ ఈవెంట్స్. అక్కరెన్స్ ఆఫ్ అదర్ ఈవెంట్స్. అదర్ ఈవెంట్స్. Then they are called mutually exclusive. Then the events, then the set of events andama. Okay. Then the set of events are called mutually exclusive events. Are called mutually exclusive events. ఓకే. సో, ఇట్లా డెఫినేషన్ పరంగా చెప్తే మనకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. సో, లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాయిన్‌ని టాస్ చేస్తున్నారనుకోండి. ఓకే. కాయిన్ ఈస్ టాస్డ్. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఓకే. ఎగ్జాంపుల్ 1. సో, ఎప్పుడైతే మీరు కాయిన్‌ని టాస్ చేస్తున్నారో ఆ కాయిన్ టాస్ చేసేటప్పుడు హెడ్ పడిందనుకోండి. టెయిల్ పడతదా? టెయిల్ పడతదా? టెయిల్ పడడానికి ఛాన్స్ లేదు. అదే టెయిల్ పడిందనుకోండి హెడ్ పడతదా? నో. సో, ఇన్ టాసింగ్ వెన్ ఎ కాయిన్ ఈస్ టాస్డ్. ఓకే. సో, ఇక్కడ వెన్ అని రాద్దాం. వెన్ ఎ కాయిన్ ఈస్ టాస్డ్ గెట్టింగ్ హెడ్ అండ్ టెయిల్. గెట్టింగ్ హెడ్ అండ్ టెయిల్. హెడ్ ఆర్ టెయిల్ అందామా? లేదా హెడ్ అండ్ టెయిల్ అన్నా ఓకే. హెడ్ అండ్ టెయిల్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. ఆర్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. అంటే హెడ్ పడితే టెయిల్ పడదు. అంటే ఒక ఈవెంట్ జరిగేదాన్ని ఇంకొక ఈవెంట్ జరిగేదాన్ని ఆపుతుందా లేదా? యెస్ ఆర్ నో? సో, అలాంటి వాటిని మనము మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. అదే ఇక్కడ రాసిన డెఫినిషన్. ఇఫ్ ద అక్కరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ ప్రివెంట్స్ ద అక్కరెన్స్ ఆఫ్ ఆల్ అదర్ ఈవెంట్స్. దెన్ ద సెట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పుకుందాం. ఓకే. సో, ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2గా చూద్దాం. సో, మీరొక డైని త్రో చేసినారు. వాట్ ఈస్ ద శాంపుల్ స్పేస్? 1, 2, 3, 4, 5, 6 అవునా గదా! రైట్. 6 ఫేజెస్ ఉంటాయి కాబట్టి మనకు 1, 2, 3, 4, 5, 6 ఈస్ ద శాంపుల్ స్పేస్. సో, లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నంబర్.
లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నంబర్. సో దీనికి ఫేవరబుల్ అవుట్‌కమ్స్ ఏమేమి ఉన్నాయి? 2, 4, 6. 2, 4, 6. అలాగే బి ఈస్ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఆడ్ నంబర్. బి ఈస్ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఆడ్ నంబర్ వెన్ ఎ డై ఈస్ థ్రోన్. ఓకే. దీనికి ఫేవరబుల్ అవుట్‌కమ్స్ ఏమున్నాయి? 1, 3, 5. సో ఇప్పుడు ఈ 2 మ్యూచువల్ ఎక్స్‌క్లూజివ్. ఎందుకు? రెండిట్లో కామన్ అవుట్‌కమ్స్ లేదు. అదే మనం ఫస్ట్‌లో రాసిన డెఫినిషన్ అర్థమవుతుందా? రైట్. సో ఇఫ్ దే డోంట్ హ్యావ్ కామన్ అవుట్‌కమ్స్. ఓకే. ఇదనమాట. సో ఇప్పుడు మీరే చెప్పండి. సో వాట్ ఈస్ ద కండిషన్? అంటే మనం మ్యాథమెటికల్‌గా కండిషన్ ఏ విధంగా రాయొచ్చు? ఇఫ్ ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్. సో ఇది ఈ ఎగ్జాంపుల్ నుంచే చెప్పండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అయితే దెన్ వాట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి? సో రెండిట్లో ఏదన్నా కామన్‌గా ఎలిమెంట్ ఉందా? లేదు. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. 5 అంటే నల్ సెట్ అనమాట. రెండిట్లో కామన్‌గా ఏం ఎలిమెంట్స్ లేవు గదా! కాబట్టి 5 అనమాట. అప్పుడు రెండు పక్కల ప్రాబబిలిటీ గనుక అప్లై చేస్తే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్ అనమాట. మెయిన్‌గా మీరు ఎగ్జామ్‌లో రాయాల్సిన కండిషన్. వెన్ ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా ఇప్పుడు? మ్యూచువల్ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటే క్లియర్‌గా రైట్. సో ఏ 2 ఈవెంట్స్‌కి అయితే కామన్ అవుట్‌కమ్స్ ఉండవో వాటిని మ్యూచువల్ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. లేదా ఒక ఈవెంట్ జరిగేదాన్ని మిగిలిన ఈవెంట్స్ జరిగేదాన్ని ఆపుతుందనుకోండి. వాటిని కూడా మ్యూచువల్ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అని కూడా అంటామనమాట. ఓకే. సో ఐ హోప్ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. సో ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఓకేనా? రైట్. సో నెక్స్ట్‌దొచ్చేసి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. పేరులోనే ఉంది గదా! ఈక్వల్లీ లైక్లీ అంటే జరగడానికి ప్రాబబిలిటీ సేమ్ ఉన్న ఈవెంట్స్‌ని మనమేమంటాం? ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. ఓకేనా? రైట్. ఇఫ్ ద ఇఫ్ వన్ ఈవెంట్ కెనాట్ బి ఎక్స్‌పెక్టెడ్ టు హ్యాపెన్ ఇన్ ప్రిఫరెన్స్ టు అనదర్ దెన్ దోస్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఓకే. అది రాసేద్దాం. ఇఫ్ వన్ ఆఫ్ ద ఈవెంట్ cannot be expected, cannot have preference లేదా ఏదైనా రాద్దాంలే. cannot be expected okay to happen in preference with other events. Okay, in preference with other events, then the set of events are called equally likely events. Equally likely events. సో ఎగ్జాంపుల్ చెప్పండి మళ్ళీ. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 1 ఓకే. సో కాయిన్‌ని టాస్ చేస్తున్నారు. టాసింగ్ యువర్ కాయిన్. ఓకే. టాసింగ్ ఏ కాయిన్. ఒక కాయిన్‌ని మీరు టాస్ చేసినప్పుడు హెడ్ పడడానికి ప్రాబబిలిటీ సేమ్ ఉంటది. అవునా కదా! ఎందుకంటే పడేదే హెడ్ ఆర్ టెయిల్. కాబట్టి అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ 1/2నే అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్ కూడా 1/2నే. అవునా కదా! రైట్. సో హెడ్ పడడానికి, టెయిల్ పడడానికి కూడా ప్రాబబిలిటీ 1/2. సో ఇలాంటి ఈవెంట్స్‌ని మనం ఏమంటామంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే జరగడానికి ఈక్వల్ ప్రాబబిలిటీ ఉన్న ఈవెంట్స్ అనమాట. అలాగే వెన్ ఏ డై ఈస్ టాస్డ్ గెట్టింగ్ ఆల్ ద ఫేసెస్ హ్యావ్ ఈక్వల్ ప్రాబబిలిటీ. అండ్ ఎందుకంటే డై ఎప్పుడైతే త్రో చేసినారో అప్పుడు మీకు 1 గానీ, 2 గానీ, 3 గానీ, 4 గానీ, 5 గానీ, 6 గానీ ఈ 6 ఏదో ఒకటి పడుతుంది. సో అన్నిటికి కూడా ఈక్వల్ ప్రాబబిలిటీ. అంటే 1 పడడానికి ప్రాబబిలిటీ ఎంత? 1/6. 2 పడడానికి ప్రాబబిలిటీ కూడా సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 6 కూడా విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/6. అన్నిటికి ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంటుందన్నమాట. అన్నిటికీ ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇలాంటి ఈవెంట్స్‌ని మనం ఏమంటాం? ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. వెరీ సింపుల్. ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ కూడా మనము
ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు సపోజ్ 3 బ్యాగ్స్ ఉన్నాయి. 3 బ్యాగ్స్‌లో మనకు రెడ్ బాల్‌ని తీయాలి. రెడ్ బాల్స్, గ్రీన్ బాల్స్ ఉన్నాయనుకోండి. ఒక రెడ్ బాల్‌ని తీయాలంటే మీరు బ్యాగ్ ఏ నుంచి తీయొచ్చు, బ్యాగ్ బి నుంచి తీయొచ్చు, బ్యాగ్ సి నుంచి తీయొచ్చు. అప్పుడు 3 బ్యాగులు కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్సా కదా! ఏ బ్యాగ్ నుంచైనా తీయొచ్చు. కాబట్టి ఆ 3 బ్యాగ్స్‌కి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అనమాట. ఆ 3 బ్యాగ్స్ రావడానికి ప్రాబబిలిటీ సేమ్ కాబట్టి దే ఆర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. అర్థమవుతుందా? రైట్. సో, లెట్స్ గో ఫర్ ద లాస్ట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ దిస్ వీడియో. ఇండిపెండెంట్ ఈవెంట్స్. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ ఈవెంట్స్. హ్మ్. సో, చాలామంది మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్‌కి, ఇండిపెండెంట్‌కి దగ్గరనే మనకు కన్‌ఫ్యూజన్ ఎక్కువుంటుందనమాట. ఓకే. సో, ఆ కన్‌ఫ్యూజన్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఉండకూడదు. ఓకే. హ్మ్. సో, 2 ఈవెంట్స్ ఆర్ సెడ్ టు బి 2 ఈవెంట్స్ పేర్లు కూడా తీసుకుందాం. ఏ అండ్ బి ఆర్ సెడ్ టు బి ఇండిపెండెంట్ ఆర్ సెడ్ టు బి ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఎప్పుడంటాం? పేరులోనే ఉంది గదా! ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ ఈవెంట్స్. నేను క్లియర్‌గా మీకు ఎగ్జాంపుల్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. సో, లాస్ట్ వరకు చూడండి. సో, 2 ఈవెంట్స్ ఆర్ సెడ్ టు బి ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఇఫ్ ద హ్యాపెనింగ్ ఆర్ ఫెయిల్యూర్ ఏదైనా కావచ్చు. ఇఫ్ ద హ్యాపెనింగ్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ వన్ ఈవెంట్ does not affect happening or does not affect happening or failure of other event. Happening or failure of other event. సో, ఇలా ఏవైతే 2 ఈవెంట్స్ ఉంటాయంటే, ఒక ఈవెంట్ జరిగేదాన్ని, ఇంకొక ఈవెంట్ జరిగేదాన్ని ఈ 2 ఎఫెక్ట్ చేసుకోవో, వాటిని మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. ఓకే. అర్థమవుతుందా? సో, హ్యాపెనింగ్ ఆఫ్ అదర్ ఈవెంట్స్ those ఈవెంట్స్ ఆర్ కాల్డ్ those ఈవెంట్స్ ఆర్ కాల్డ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. అర్థమవుతుందమ్మా? రైట్. సో, ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఎప్పుడంటాం 2 ఈవెంట్స్‌ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని? ఒక ఈవెంట్ జరుగుతుందనుకోండి. ఆ ఈవెంట్ జరుగుతున్న దాన్ని ఇంకో ఈవెంట్ జరుగుతున్న దాన్ని ఎఫెక్ట్ చేయదో దాన్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. ఓకే. సో, జనరల్‌గా మ్యాథమెటికల్‌గా ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. Then P of A intersection B is equal to P of A into P of B. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే. థియరిటికల్‌గా చెప్పాలి అంటే ఇది డెఫినిషన్. ఓకే. అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక ఈవెంట్ జరిగేదాన్ని, ఇంకొక ఈవెంట్ జరిగేదాన్ని ఆపకపోతే దాన్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. ఓకే. రైట్. సో, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ మీకు ఒక ఇద్దరు క్యాండిడేట్స్ మనకు జాబ్ ఇంటర్వ్యూకెళ్ళినారనుకోండి. ఓకే. సో, జాబ్ ఇంటర్వ్యూకెళ్ళినారు. సో, మీకు ఒకటే జాబ్ ఉందనుకోండి. అర్థమవుతుందా? రైట్. బాగా అర్థం చేసుకోండి. లేదు, మీకు 2 జాబ్స్ ఉన్నాయి. 2 స్టూడెంట్స్ ఆర్ 2 క్యాండిడేట్స్ ఎళ్ళినారనుకోండి. 2 జాబ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఒక జాబ్ ఉందో అప్పుడు అది ఏమైతది చెప్పండి? అప్పుడు అది మ్యూచువల్లీ సపోజ్ ఏ అండ్ బి ఇద్దరెళ్ళినారనుకోండి జాబ్ ఇంటర్వ్యూకి. సో, అప్పుడు ఇదేమైతది? మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ అయిపోతది. అవునా గదా! ఇది మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ అయిపోతది. ఎందుకు? ఏకి జాబొస్తే బికి జాబ్ రాదు. ఎందుకు? ఉన్నది ఒకటే జాబ్. ఏకి జాబొస్తే బికి జాబ్ రాదు. లేదా బికి జాబొస్తే ఏకి జాబ్ రాదు. కాబట్టి అది మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ అయిపోతది. ఒక్కటే జాబ్ ఉందనుకోండి మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ అయిపోతది. సో, ఇచ్చిన క్వెషన్‌ని బట్టి మనం అక్కడికక్కడే డిసైడ్ జేసుకోవాలి. అది మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివా? ఇండిపెండెంటా? ఏంటి అనేది. సో, ఈ కేస్‌లో మనకు ఒక్కటే జాబ్ ఉంది గాబట్టి ఇంకా ఇద్దరికొచ్చే ఛాన్స్ ఉందా? అండ్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు 0. ఇద్దరికీ జాబ్ వచ్చే ఛాన్సే లేదు గాబట్టి 0 అనమాట ఇక్కడ. సో, దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అని జెప్తాం. అర్థమవుతుందా? రైట్. అదే మీకు 2 జాబ్స్ ఉన్నాయి. ఇద్దరు క్యాండిడేట్స్ వెళ్ళినారనుకోండి. అప్పుడు ఇప్పుడు ఏకి జాబ్ రావచ్చు. బికి జాబ్ రావచ్చు. అవునా గదా! అది రాకపోవచ్చు గూడా. అది
కేస్ గురించి మనం పట్టించుకోము. కానీ ఏకి జాబ్ వచ్చేది బికి, ఏ జాబ్ వస్తే బికి జాబ్ రాకుండా ఉంటదా? డిపెండ్ అయితదా ఇక్కడ? ఇక్కడైతే డిపెండ్ అవుతుంది. అవునా కదా! ఇక్కడైతే మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్‌లో డిపెండ్ అవుతుంది. ఏకి జాబ్ వస్తేనేమో బికి జాబ్ రాదు. బికి జాబ్ వస్తే ఏకి జాబ్ రాదు. అదే ఇక్కడ మీకు ఇద్దరికీ జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు? ఇక్కడ నంబర్ ఆఫ్ జాబ్స్ 2 ఉన్నాయి కాబట్టి. కాబట్టి ఏకి జాబ్ వచ్చేది ఇండిపెండెంట్ ఈవెంటే. కాబట్టి పి ఆఫ్ ఏ సపోజ్ మీకు ఏకి 1/3 అంటే 3 సార్లు ఇంటర్వ్యూకెళ్తే ఒకసారి ఇంటర్వ్యూ గెలిచడాన్ని మనం 1/3 అంటాం. సో, పి ఆఫ్ బి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అనుకోండి. అంటే 3 సార్లు ఇంటర్వ్యూకి పోతే 2 సార్లు ఆయన ఖచ్చితంగా జాబ్ వస్తుందనమాట. బి అనే పర్సన్‌కి. ఓకే. సో, ఇలా ఉన్నప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఆల్‌వేస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. 1/3 ఇంటూ 2/3. ఎందుకు? ఆ 2 కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఎందుకంటే ఏకి జాబ్ రావచ్చు. ఏకి జాబ్ వచ్చేదాన్ని బి అడ్డుకోవట్లేదు. అండ్ బికి జాబ్ వచ్చేదాన్ని ఏ కూడా అడ్డుకోవట్లేదు. కాబట్టి హ్యాపెనింగ్ ఆఫ్ వన్ ఈవెంట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద హ్యాపెనింగ్ ఆఫ్ అదర్ ఈవెంట్. అర్థమవుతుందా? సో, అలాంటి వాటిని మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. ఈ కేస్‌లో మనకిది 2/9 అనమాట. సో, ఇది ఏంటంటే మనం అప్పటికప్పుడు మనకిచ్చిన క్వెషన్‌ని బట్టి అది మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్సా? లేదా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్సా? లేదా ఇండిపెండెంట్ ఈవెంట్సా? అనేది డిసైడ్ జేసుకోవాలి. ఇచ్చిన క్వెషన్‌ని బట్టే ఉంటుందది. ఓకేనా? రైట్. సో, ఐ హోప్ మీకు ఇక్కడి వరకు మీరు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియోలోని కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రాబబిలిటీ థియరీలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.